ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు ఆంధ్ర వారి ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఆంధ్ర వారి పచ్చడి అంటున్నాను, తెలంగాణ వాళ్ళు చేసుకోవద్దని కాదండి. ఇది ఆంధ్ర వారి పద్ధతిలో చేసే ఉగాది పచ్చడి. దీనికోసం కొంచెం చింతపండుని గిన్నెలో నానబెట్టుకోండి. దాని నుంచి చిక్కటి గుజ్జునైతే తీసుకోండి. ఇది మనం పులుపు కోసం వేస్తున్నాము. వగరు కోసం తరిగిన మామిడి ముక్కలు, ఇంకా చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం, ఉప్పు కోసం మనం ఉప్పు అయితే తీసుకుంటున్నాము. ఇంకా కారం దగ్గరకు వచ్చేసరికి మనం మిరియాలు వాడట్లేదు, కారం అయితే వేసుకుంటున్నాము. ఇంకా కొన్ని అరటి ముక్కలు. అంతే, ఉగాది పచ్చడి సిద్ధం. దేవుడికి నివేదించి మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ ఉగాది పచ్చడి కేవలం మూఢనమ్మకం అయితే కాదండి. దీంట్లో చాలా సైన్స్ అయితే దాగుంది. సంవత్సరం మారే కొన్ని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి చాలా క్రిములు అయితే మన ఒంట్లోకి వెళ్ళకుండా ఇమ్యూనిటీని అనేది బూస్ట్ చేస్తుందండి. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యం అయితే వస్తుంది. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.